హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. అయితే ఇది వినాయకుడిని కూర్చోబెట్టిన 5వ రోజు వీడియో అనమాట. మా బావ అయితే గణేషుని మాల వేసుకున్నారు. నేను కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, మీరు కూడా చూశారు, చాలామందికి తెలుసు అనమాట. అయితే 5వ రోజు అయితే మేము ఊరెళ్ళి అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించాము. అయితే చూడండి, ఇక్కడ మేము వంటలు చేయడానికి ఎవరిని పెట్టలేదన్నమాట, మాకు మేమే చేసుకున్నాము. అయితే మాకు చాలామంది హెల్ప్ చేశారు. మా మామయ్య వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా మరిది వాళ్ళు అందరూ అయితే మాకు హెల్ప్ చేశారనమాట. నేనైతే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే డైరెక్ట్గా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పలేదు, వచ్చేసాను. కాబట్టి ఈ వీడియో ద్వారా అయితే నేను వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మేమైతే కూరగాయలు కట్ చేస్తున్నాము. అలానే ఇటు మా మావయ్య వాళ్ళు, మా మరిది వాళ్ళు అయితే బియ్యం కొలతలు చేసి కడుగుతున్నారనమాట రైస్కి వచ్చేసి. మేమైతే ఎక్కువ వంటకాలు ఏం చేపించట్లేదు, ఓన్లీ సాంబార్, పప్పు, అలానే వైట్ రైస్, ఈ మూడే చేపిస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ వంటకాలు చేపించడానికి మా దగ్గర బడ్జెట్ లేదు. కాబట్టి మాకున్న దాంట్లోనే మేము అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఇది మా మొక్కు అన్నమాట. ఇంతకు ముందు వీడియో మీరు చూసే ఉంటారు. మా బాబు కోసం మా బావ మాల వేసుకున్నారు, గణేషుని మాల అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎందుకంటే మా బాబు కొంచెం డెలివరీ టైంలో కొంచెం హెల్త్ బాగాలేక మా బావ అయితే ఇక వినాయకుని మాల వేసుకుంటానని చెప్పేసి అయితే మొక్కుకున్నామన్నమాట. ఆ మొక్కులోనే ఈ అన్నదానం కూడా ఉంది. కాబట్టి మేము ఆ స్వామి మాల వేసుకొని అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నాము. అందుకోసమే మాకు ఈ అందరూ అయితే హెల్ప్ చేస్తున్నారనమాట. మేము వంట వాళ్ళని ఎవరిని పెట్టుకోలేదు, ఎందుకంటే పిలిచినా ఎవరు రాలేదు. కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వర్షం పడుతుంది, పొలాల పనులు ఉంటాయి కదా, కాబట్టి ఎవరు రాలేదు. మాకు మేమే చేసుకుంటున్నాము. మాకైతే హెల్ప్ చేస్తున్నారు. తనైతే మా అత్తయ్య, చిన్నత్తయ్య అంటే మా బావ వాళ్ళ చిన్న పిన్ని అనమాట. తనైతే మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. మాకు చెయ్యని అంటే మాకు రాని వాటి గురించి కూడాను చెప్పింది, అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పేసి. అలానే మా మావయ్య వాళ్ళు, మా మరిది వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మా అత్తయ్య ప్రతి పనిలో ఉన్నారనమాట. తను మా చిన్న అత్త అని చెప్పాను కదా, ప్రతి పనిలో మాకు హెల్ప్ చేసింది. అత్తయ్య, నీకు నేను డైరెక్ట్గా అయితే థ్యాంక్స్ చెప్పలేదు, ఈ వీడియో ద్వారా అయితే నేను చెప్పుకుంటున్నాను. చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య, చాలా హెల్ప్ చేశారు. ఏంటంటే మేము వెళ్ళిన రోజే, అంటే మేము వెళ్ళిన ఒక ఇంటికి రీచ్ అయ్యే ఒక 5 మినిట్స్ ముందే అయితే ఫుల్ వర్షం అయితే పడిందనమాట. అస్సలు ఎవ్వరూ అనుకోలేదు అంత వర్షం పడుతుందని. కాబట్టి కట్టెలన్నీ తడిసిపోయాయి, అస్సలు వెలగట్లేదు. దానికోసం అయితే మేము చాలా ఇబ్బంది పడిపోయాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేనైతే ఇక సాంబార్ కోసం ముక్కలన్నీ ఫ్రై చేద్దామని అయితే వేస్తున్నాను. అటు సైడు అత్తయ్య చెప్తూనే ఉంది, నేనైతే ఇటు వేస్తున్నాను అనమాట. అటు అత్తయ్య రైస్ చూస్తుందనమాట, నేనైతే ఇటు సాంబార్ కోసం అయితే రెడీ చేస్తున్నాను. నేను ముక్కలన్నీ వేసేసిన తర్వాత అయితే మా బావ అయితే స్వామి అయితే కలుపుతున్నారనమాట మొత్తం. ఈ కట్టెలు వెలగక అయితే చాలా ఇబ్బంది పడ్డాంలే, కానీ మిగతా ఏ విషయంలో కూడా ఇబ్బంది పడలేదు. అందరూ మాకు హెల్ప్ చేశారు. అందరికీ పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ బాబు ఏడుస్తున్నాడని చెప్పేసి నేనైతే కాసేపు ఎత్తుకున్నాను. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాము పనులు. అక్కడ కనిపిస్తున్నారు కదా, తను కూడా మా మావయ్య వాళ్ళే. వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. చూసారా మా అత్తయ్య నేను తిప్పుతుంటే ఎలా నవ్వుతుందో, కలపడం రావట్లేదని చెప్పేసి. చూసారా మూతలతో ఎలా అయితే వెలిగిస్తున్నారో, అస్సలు వెలగట్లేదు, కట్టెలన్నీ తడిసిపోయి ఉంటాయి కదా. ఇక్కడైతే సాంబార్లో నేను మా బావ అయితే చింతపండు పులుసు అయితే పోస్తున్నాం అనమాట. ఇక్కడ మా అత్తయ్య అయితే వీడియో తీస్తుంది. ఒక వీడియో అత్తయ్య ఇలా అంటే, చిన్నత్త అయితే వీడియో తీస్తుంది అనమాట. చూసారా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చాయి వంటలన్నీ.
ఇక లాస్ట్ స్టేజ్లో అయితే ఉంది. బాబు ఏడుస్తున్నాడని నేను బాబుని ఎత్తుకున్నాను. ఇక స్వామి అయితే చూస్తున్నారు. మా మావయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ ఉన్నారనమాట. వంటలన్నీ లాస్ట్ స్టేజ్లో వచ్చేసాయి. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే మా బావ ఇక దీక్షలో ఉన్నారు కాబట్టి తినరు కదా, అందుకోసమని ఒకవేళ తొందరగా అయిపోతే తింటారేమో అనేసి మేము, అంటే స్వాములు ఆనియన్స్, వెల్లిగడ్డలు అవి తినవద్దు కదా, అలా తింటారేమో అని చెప్పేసి అవి వేయకుండా చేద్దామని మేమైతే తీసుకురావచ్చు కదా అని అంటే మేమైతే అలా అంటున్నాం అనమాట. అదే డిస్కషన్, అక్కడ ఏం లేదు. వంటలన్నీ ఆల్మోస్ట్ అయిపోవడానికి కూడా అయిపోయాయి కూడాను. ఇక మేము పూజ చేసేసి దేవుడి దగ్గర పూజ చేసేసి అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నాము. ఇక్కడ చాలా నైట్ అయిపోయింది, అసలు ఏమీ కనిపించట్లేదు. అయినా కొంచెం తీయమని చెప్పేసి అయితే తీసాము. కానీ మేము ఇక్కడ మా మొక్కు ఏంటంటే మా బాబు చేతులతో 5గురిని అయితే అన్నం పెట్టియాలన్నమాట. కానీ మా బాబు చీకటి అవ్వడంతో ఇంకా చాలామంది అయిపోయారు కదా, వాళ్ళందరినీ చూసి బాగా భయపడి బాగా ఏడ్చిండనమాట. అయినా ఎలాగో అలా చేసి 5మందికి అయితే మా బాబు చేతులతో అయితే పెట్టేశాము. బాగా ఏడ్చిండు అసలు, ఎంతగానో అంటే అసలు ఏంటంటే వాడికి ఆకలిస్తుంది, ఒకవైపు నిద్ర కూడా వస్తుంది కాబట్టి తనైతే బాగా ఏడ్చాడు. ఇక ఎలాగో అలా పెట్టించేసి నేనైతే పక్కకు తీసుకొని వెళ్ళిపోయాను. మా బాబుని బాగా ఏడ్చాడనమాట. ఇక పక్కకు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అయితే మా స్వామి, ఇక మా అత్తయ్య వాళ్ళు, మా మావయ్య వాళ్ళు, మా మరిది వాళ్ళు అందరూ పక్కనే ఉండి ఈ కార్యక్రమం అయితే పూర్తి చేశారనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక ఈ కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. ఎందుకమ్మా